చేసే మోసం, మనతోటే ఉంటారు, మనతోటే తింటారు, మనతోటే భోజనం చేస్తారు, మనతోటే అన్ని చేస్తారు, చివరికి మనల్ని కూడా అమ్మేసేంత వరకు కూడా ఎదిగే ఈ ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. అందుకోసమే వాక్యం సెలవిస్తుంది, మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యూదా ఇస్కరియోతులో ఏం కలిగింది? దుష్టుని ఆలోచన ఎందుకు వచ్చింది? 30 అంటున్నాడు, వాళ్ళు చంపాలని ప్రయత్నం చేస్తే, వాళ్ళు ఉపాయం వేస్తుంటే ఈయన వెళ్ళి నేను యేసయ్యను మీకు పట్టిస్తే మీరు నాకు ఏమి ఇస్తారంటే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే 30 వెండి నాణాలు ఇచ్చేసిన తర్వాత యేసయ్యను అప్పగించాలనుకుంటున్నారు. రాత్రి వేళ ఆయన బాధపడుతున్నాడు. గెత్సెమనే తోటలో ఆయన ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయ్ అని ఏడుస్తున్నప్పుడు, ఆ దేవుని బిడ్డలారా, ఆయన ఏడుస్తున్నాడు, అంగలాస్తున్నాడు. ఆయనకు అర్థమైంది 12 మంది శిష్యుల్లో ఒకడు నన్ను అప్పగిస్తున్నాడని. ఆమేన్.